ప్రియ స్నేహితులారా, బైబిల్ వాక్యం యొక్క అధికారం ఏమనగా, బైబిల్ దేవుని వాక్యం అనడానికి అధికారం ఏమిటంటే, బైబిల్ దేవుని వాక్యము, ఆయన పలికిన వాక్యము, ఆయన చేతితో రాసి ఇచ్చిన వాక్యము, ఆయన ఆత్మచేత ప్రేరేపించబడిన వాక్యం. ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం చూసినట్లయితే దేవుడు వాక్యమును తానే పలికాడు. ఆదికాండము 1:3 చూస్తే, వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. వెలుగు కలుగునుగాక అని తన నోటితో పలికినప్పుడు వెలుగు కలిగింది. భూమి కలుగునుగాక అనగానే భూమి కలిగింది. దేవుడు పలికిన వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని నిక్షిప్తం చేసింది. ఇంకో విషయం చూస్తే, మోషేకు దేవుడు 10 ఆజ్ఞలను తన చేతితో రాసి ఇచ్చాడు. ఆయన తన స్వహస్తాలతో వాక్యాన్ని రాసి మోషేకి ఇచ్చాడు. అది సకల జనులు పాటించడానికి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యము ఆత్మచేత ప్రేరేపించబడినది. ఆయన తన ఆత్మచేత తన సేవకులను ప్రేరేపించి తన ప్రజలకు ఇవ్వవలసిన వాక్యాన్ని ఆయన ప్రేరేపించి రాసి ఇచ్చాడు. పెందలకడను లేపి తన సేవకులను తన ప్రజలకు వాక్యం బోధించడానికి పంపించాడు. మనం చూస్తున్నాం, ఇర్మియా గ్రంథంలో దేవుడు పెందలకడనే ప్రవక్తను లేపి వాక్యమును బోధించడానికి వారిని పంపించాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 3:16 ప్రతి లేఖనము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినదని మనం చదువుతూ వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము దేవుని వాక్యం ఉంటకు సంపూర్ణ అధికారం కలిగినది. వాక్యము లేఖనమే అర్థం చెప్తుంది. ఇంగ్లీష్లో ఈ మాటకి ఏమని ఉంటుందంటే, బైబుల్ డిఫైన్స్ బైబుల్. బైబుల్కి అర్థవంతమైన అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి బైబిల్లోని వాక్యాన్ని వేరే విషయాలతో పోల్చడానికి కానీ, వేరే విషయాలతో దాన్ని సరిచూడడానికి కానీ వీలు పడదు. అది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయుటకు దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి అని రాయబడినట్టుగా, మనము దేవుని వాక్యాన్ని బోధించడానికి సన్నద్ధులమై ఉండవలసిందిగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. పరిపూర్ణమైనది దేవుని వాక్యం ఉన్నటకు పూర్ణ యోగ్యమైనది కనుక బైబిల్ గ్రంథం యొక్క అధికారము ఎన్నడూ వాడిపోనిది. అది మనము తీసివేయలేనిది, బహు రుజువై ఉన్నది. అది అనేక జీవితాల్లో మార్పు కలిగించినది కనుక బైబిల్ పరిపూర్ణమైనది. మీరు దేవుని తెలుసుకోవాలని ఇష్టపడితే తప్పక బైబిల్ చదవండి. బైబిల్ అద్భుతమైన దేవుని వాక్యాన్ని నిక్షిప్తం చేసిన పుస్తకం. ఇట్స్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్.